బులెటిన్లోని డీటెయిల్స్ చూస్తే రవితేజ నటించిన ఇరుముడి మూవీలో స్కూల్ టీచర్ పాత్రపై వివాదం ముదురుతోంది. గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ తో విద్యార్థులు టీచర్ను క్రూరంగా చూపించడాన్ని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తప్పుపట్టగా తాజాగా యూటీఎఫ్ నిరసన వ్యక్తం చేసింది. సినిమాలో టీచర్ పాత్రను చూసిన తీరు ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగించేదిగా ఉందని పేర్కొంది. ఇక లక్షలాది గవర్నమెంట్ టీచర్లు పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని విమర్శించింది. ఆ దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, మనం చూస్తున్నాం ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించి యూనిఫామ్ కానీ టీచర్ పైన క్రూరంగా చూపించిన విధానాన్ని కానీ వ్యతిరేకిస్తూ టీచర్స్ అందరూ కూడా ఆ వ్యతిరేకత వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. ఈ వివాదం ఇంకా ఉంటుంది. దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఎక్కడ కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? ఇరుముడు సినిమా ప్రస్తుతం హాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా దూసుకుపోతూ మరొక వైపు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం చాలా రోజుల తర్వాత థియేటర్లకు రాని ప్రేక్షకులు సైతం థియేటర్లకు సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లిపోతుంది. ఒక పక్క సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లిపోతున్న ఈ సినిమా కథలోని కొన్ని సన్నివేశాలు, అంటే మనం ముఖ్యంగా సినిమా చూస్తే ప్రభుత్వ పాఠశాలలను సినిమాలో చూపించిన విధానంపై ఇరుముడి వివాదం అయితే మొదలైంది. దీంతో సినిమా సక్సెస్ తో పాటు ఈ కాంట్రవర్సీ కూడా ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ముందుగా సినిమా సక్సెస్ విషయానికి వస్తే రత్న, రవితేజ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, అంటే ఒక ఆకలితో ఉన్నటువంటి స్టార్ హీరోకి మంచి ఫుల్ మిల్స్ లాంటి ఈ సినిమా రవితేజ సక్సెస్ కి కూడా బిగ్గెస్ట్ ఒక అంటే కలెక్షన్ల పరంగా చూస్తున్నట్టు రవితేజకి అయితే బిగ్గెస్ట్ మెమొరబుల్ అనుకోవచ్చు. సో ఇరుముడి అందించినటువంటి టాక్ సినిమా సక్సెస్ ఇటు శివ నిర్వహణ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమా ఇటు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకు కూడా కలెక్షన్ల పరంగా అలాగే డైరెక్షన్ పరంగా శివ నిర్వహణకి మొత్తానికి రవితేజకి మాస్ యాక్షన్ ఫార్ములాకి భిన్నంగా వీళ్ళందరి సక్సెస్ కి ఇప్పుడు సినిమా కథలో కూడా తండ్రి కూతురు అనుబంధం, ఆ ఎమోషనల్ సీన్స్ అలాగే కుటుంబ అంశాలను యాక్షన్ తో కలిపి చెప్పే ప్రయత్నం చేసింది ఇరుముడి సినిమా. రవితేజ నటనతో పాటు సినిమాలో రవితేజ డాక్టర్ గా నటించిన బేబీ నక్షత్ర నటన కూడా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అయితే అందుకుంటుంది రత్న. అయితే మొదటి నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా మంచి ఊపులోకి వచ్చింది. ఓపెనింగ్ చూస్తున్నట్టయితే ఓపెనింగ్ డే నుంచి వరకు కూడా ఎక్కడ కూడా డ్రాబ్యాక్ అవ్వకుండా రోజు రోజుకి కలెక్షన్ల పరంగా తీసుకెళ్ళి అయితే సినిమా సక్సెస్ జోర్ లో ఉన్న సమయంలోనే టీచర్స్ వివాదం రావడంపై మూవీకి అయితే కొత్త తలనొప్పిగా మారింది. అయితే సినిమాలో ప్రభుత్వ పాఠశాల అక్కడ టీచర్లను చూపించే కొన్ని సన్నివేశాలపై ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది. ముఖ్యంగా సినిమాలో టీచర్ పాత్రను విద్యార్థులతో వ్యవహరించే విధానాన్ని అవమానకరంగా చూపించారని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయుల వాళ్ళందరి ప్రతిష్టకి భంగం కలిగించేలా కొన్ని సీన్లు ఉన్నాయంటూ కూడా ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వీళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మరొక అంశం కూడా ఉంది. సినిమాలో చూపించిన పాఠశాల సెటప్, కొన్ని గుర్తింపులు, విద్యార్థుల యూనిఫామ్ వంటి అంశాలు పాఠశాలను పోలి ఉండడంతో ఇది కేవలం ఒక కల్పిత కథలోని టీచర్ పాత్రను కాకుండా నిజమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుందంటూ కూడా టీచర్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకే ఈ వివాదాస్పద సన్నివేశాలను వెంటనే సినిమాల నుంచి తొలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు రత్న. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే రత్న, దర్శకుడు శివ కూడా ఈ వివాదంపై స్పందించడం, తాను సినిమా రంగంలోకి రాకముందు బిఈడి పూర్తి చేసి 2 ఏళ్ల పాటు బయాలజీ టీచర్ గా పనిచేసినట్టు కూడా ఆయన వెల్లడించారు. అందువల్ల తనకు టీచర్ల వృత్తి పట్ల కూడా ఎంతో గౌరవం ఉంది, ఉపాధ్యాయులను కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అయితే దర్శకుడి వివరణ ప్రకారం సినిమా ఉద్దేశం మొత్తం టీచర్లను తప్పుపట్టడం కాదు, కథలో భాగంగా ఒక నిర్దిష్టమైన పాత్రను చూపించామని, దాన్ని మొత్తం ఉపాధ్యాయ వర్గానికి ఆపాదించకూడదంటే అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఇక సినిమా మరోవైపు చూస్తే ఈ వివాదంలో వచ్చినప్పటికీ, అంటే ఇలాంటి వివాదాలు రెగ్యులర్ గా సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా వస్తున్నాయి. దాదాపు ఇవాళకి 5వ రోజు కూడా అయినప్పటికీ కూడా బాక్స్ పెద్దగా అయితే ప్రభావం కనిపించడం లేదు. సినిమా మంచి కలెక్షన్లతో కొనసాగుతుంది రత్న. తొలి వారంలో కూడా మంచి ఆక్యుపెంట్స్ తో నడుస్తుందంటూ కూడా ట్రేడ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఇవాళకి 6వ రోజుకైనా కూడా సినిమా ఇండియాలో దాదాపు సుమారు 10 కోట్లకు పైగా నెట్, అంటే ఓవరాల్ గా ఇప్పటికే సినిమా మొత్తం 100 కోట్ల కలెక్షన్స్ దాటిపోయింది. నెట్ కలెక్షన్స్ చూస్తే కూడా 100 కోట్లకు పైగా సాధించినట్లయితే అంచనా. అంతేకాదు కొద్దిసేపటి కిందట మెగాస్టార్ చిరంజీవి కూడా ఇరుముడి సక్సెస్ పై స్పందిస్తూ రవితేజ నటనను ప్రశంసించారు. సినిమా టీమ్ కి కూడా అభినందనలు తెలిపారు. మొత్తంగా చూస్తే ఒక చిరంజీవి కాకుండా రష్మిక మందన్న అవచ్చు, నాగార్జున, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా సెలబ్రిటీస్ కూడా ఈ సినిమాకి సంబంధించి బ్లాక్ బస్టర్ మూమెంట్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు. మరొక పక్క తండ్రి కూతురు ఎమోషనల్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ గురించి, రెండోది సినిమాల్లో టీచర్లు ప్రభుత్వ పాఠశాలలపై చిత్రీకరించి అంటే అలాంటి సన్నివేశాలకు అభ్యంతరాలు తెలపడం, టీచర్స్ ఫెడరేషన్ మాత్రం ఈ వివాద సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తుంది. మరొక వైపు దర్శకుడు శివ నిర్వహణ కూడా ఇందాక
ఇందాక చెప్పినట్టుగా తనకు టీచర్ ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవం ఉన్నట్టు కూడా తాను ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించడానికో లేకపోతే కించపరచడానికో ఇలాంటి సీన్లు నేను పెట్టింది కాదు. ఇక ముందు మూవీ టీం కూడా ఈ సీన్ల విషయంలో ఏదైనా మార్పులు చేస్తుందా లేక ఈ వివాదం ఇలాగే కొనసాగుతుందా అనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. అయితే ప్రస్తుతానికి మాత్రం కాంట్రవర్సీ కంటే బాక్స్ ఆఫీస్ సక్సెస్ నే ఇరుముడి ఎక్కువగా ఎంజాయ్ చేస్తుందని చెప్పుకోవచ్చు రత్న. ఓకే వినోద్, మీరు అలాగే హోల్డ్లో ఉండండి. మనతో పాటు యూటీఎఫ్ లీడర్ మనోహర్ గారు అందుబాటులో ఉన్నారు. మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికే మూవీ భారీ కలెక్షన్స్ తో ముందుకు వెళ్తుంది, అలాగే మీరు కూడా డిమాండ్స్ తెలియచేయడం చూస్తున్నాం. ఏంటి సార్, ఏం చెప్తారు మీరు? మేము ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ గా ఒక సినిమా తీసేటప్పుడు వాస్తవంగా ఉన్న పాఠశాలల పరిస్థితిని ఈ స్టోరీకి ఉపయోగించుకున్నారు. మా పాఠశాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాల సీలేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా డైరెక్ట్ ఆ సినిమా ఆ బ్యాక్ డ్రాప్ ను ఉపయోగించుకుని పిల్లలందరికీ యూనిఫామ్, ఇప్పుడైతే ఏ ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే యూనిఫామ్ ఉపయోగిస్తారో అదే యూనిఫామ్ తోటి సినిమా తీయడాన్ని మేము అభ్యర్థన చేస్తా ఉన్నాం. ఇందులో టీచర్ని పాత్రని ఏ విధమైన కల్పిత పాత్రలే కదా అని చెప్పొచ్చు. కానీ ఈ కల్పిత పాత్రల్ని ఇలా యూనిఫామ్లు వేసేసి సహజ వాతావరణానికి దగ్గరగా తీసుకొచ్చి ఈ సమాజం మీద పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అంటే ఈ విధంగా ఉంటాయి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఈ విధంగా ఉంటారు, ప్రభుత్వ పాఠశాలలో స్పెషల్ క్లాస్ జరుగుతూ ఉంటే ఈ విధంగా జరిగే అవకాశం ఉంది అని ఈ ప్రభుత్వం ప్రొవోక్ చేయడాన్ని, ఈ సినిమా ప్రొవోక్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఓకే మనోహర్ గారు, మరి మూవీ టీం ఎవరైనా మీతో మాట్లాడారా? డైరెక్టర్ మాట్లాడడం కూడా చూస్తున్నాం. నేను ఇంతకు ముందు కూడా ఒక టీచర్గా పనిచేశాను, మీ పైన నాకు ఎలాంటి చెడు అభిప్రాయము లేదు అని చెప్పి కూడా ఆయన తెలియచేయడం మనం చూస్తున్నాం. మరి మీ డిమాండ్స్కి సంబంధించి ఎవరైనా మాట్లాడారా మూవీ టీంకి సంబంధించి? ఈ మూవీ టీం నుంచి ఒక క్రిటిక్ అయితే మాట్లాడారు. మనతో నరోత్తమ్ గారని ఒక వినోద్, మనం చూస్తున్నాం ఇప్పటికే యూటీఎఫ్ లీడర్స్ కూడా మనతో మాట్లాడుతూ అదే డిమాండ్ చేస్తున్నారు. అది సహజ వాతావరణానికి చాలా దగ్గరగా ఉంది. ఆ స్కూల్ పేరుని క్లియర్గా చూపించడం కానీ, యూనిఫామ్ని క్లియర్గా చూపించడం కానీ, ఇదంతా కావాలని చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అంటున్నారు ఆయన. సో ఇట్లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ కొన్ని ఏదైతే వివాదాస్పదమైన దృశ్యాలు ఉన్నాయో వాటిని తీసేయాలంటున్నారు. మరి ఎట్లా మూవీ టీం ఇప్పటి వరకు కరెక్ట్గా అంటే ప్రాపర్గా రియాక్ట్ అయిన సందర్భం కూడా లేదంటున్నారు. రియాక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా వినోద్? రత్న, అంటే మనం ఓవరాల్ గా చూస్తున్నట్టయితే సినిమా అంటే మన విశ్లేషకుల అంచనాల ప్రకారం కూడా సినిమా సోల్ మొత్తం కూడా టీచర్ల అంశంపై, అంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి రాజకీయ నాయకులకు ఇలాంటి ప్రముఖ ఉద్యోగులు చేస్తున్నటువంటి అలాంటి సన్నివేశాలతో సినిమా కథ మొత్తం అల్లుకుంది. సినిమా క్లైమాక్స్ లో మనకు ట్విస్ట్ రివీల్ అవుతుంది కాబట్టి అలాంటి సన్నివేశాలు తీసేస్తే సినిమా సోల్ మొత్తం పోతుంది. రెండోది ఏంటంటే సినిమా యూనిట్ అధికారికంగా ఇక్కడ ప్రకటించలేకపోయినా డైరెక్టర్ శివ మాత్రం ఇటు సోషల్ మీడియా వేదికగా అలాగే ఇటు మీడియా ప్రతినిధులు కనబడిన సమయంలో కూడా ఈ వివాదంపై తను కూడా స్పందించారు. ఎందుకంటే తాను డైరెక్టర్ ని కాకముందే ఒక పిహెచ్డి లెక్చరర్, నేను కూడా ఒక ఉద్యోగినే, టీచర్లకి అంటే పాఠాలు చెప్పినటువంటి ఆ హోదా నుంచి ఆ గౌరవప్రదమైన వృత్తి నుంచి వచ్చాను కాబట్టి డెఫినెట్ గా వీళ్ళందరూ అంటే నాకు వృత్తి వీళ్ళ ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఈ అంశాన్ని స్పెషల్ గా ఇలాంటి ఇష్యూని మాత్రం అనవసరంగా కాంట్రవర్సీ ఏదో సినిమాకి సంబంధించి ఒక నెగిటివ్ టాక్నే స్ప్రెడ్ అవుతుంది తప్ప ఇందులో నిజంగా అంటే టీచర్ల వాళ్ళ వృత్తికి సంబంధించి ఎక్కడ అవమానం ఎలాంటిది జరగలేదు. డెఫినెట్ గా అలాంటి అవమానం జరిగితే నేను క్షమాపణ కోరుతూ వాళ్ళకు కూడా సమావేశాలు తీసేయడానికి కూడా రెడీగా ఉంటాను. కానీ ముఖ్యంగా మనం ఆలోచిస్తే అక్కడ అవమానపరంగా లేదు, కేవలం జరిగినటువంటి టీచర్ వృత్తిలో అలాగే రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక కమ్యూనికేషన్ లో అంటే మనం సినిమా చూస్తే అర్థమైతే చాలా మందికి సో అలాంటి స్టేజ్ తీసేస్తే సినిమా సోల్ మొత్తం మిస్ అయిపోతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో సినిమా యూనిట్ కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఎట్లా వినోద్, దీనికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుంది అనుకోవాలి? ఎందుకంటే ఒక పక్కన వీళ్ళు కూడా అదే డిమాండ్స్ ని కొనసాగిస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం అంటున్నారు. మరి మూవీ టీం నుంచి ఇంకా అప్రోచ్ అనేది క్లియర్ గా రాలేదు అని అంటున్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంటుంది అనుకోవాలి? సో ఒక మాట చెప్పాలంటే రత్న, ప్రస్తుతానికి సినిమా టీం అంతా కూడా సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ టాక్ చాలా రోజుల తర్వాత రావడము, మరొక పక్క ఫ్యామిలీ ఆడియన్స్ రత్న మనం ఒక రకంగా ఆలోచిస్తే కూడా
రవితేజకి హిట్ పడిన సినిమా ఇండస్ట్రీ అనేది కొన్ని అంశాలు పక్కన పెడితే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ సైతం థియేటర్ కి క్యూ కడుతున్నారు. ఇప్పటికీ కూడా దాదాపు 6వ రోజు అయినా కూడా ఎక్కడ పెట్టినా కూడా కలెక్షన్ పరంగా వద్దు, అలాగే సినిమా థియేటర్ల ముందు చాలా తర్వాత హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి. సో ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి సినిమా యూనిట్ కూడా వాళ్ళు ఇవి చూస్తూ కూడా మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇలాంటి కాంట్రవర్సీ డెఫినెట్ గా ఏదైనా పెద్ద ఎత్తున వెళ్తే కనుక వాళ్ళు అధికారికంగా మీడియా ముఖంగా ఏదన్నా వాళ్ళ అభిప్రాయాలు వెళ్లించే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికైతే సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు, కలెక్షన్ చూసి వాళ్ళు తృప్తిపడుతున్నారు. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ కూడా చాలా రోజుల తర్వాత రవితేజకి ఒక క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ బ్లాక్ బాస్టర్ హిట్ దొరికిందనే ఒకటి ఆనందంలో. మరొక పక్క వినోద్ ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. మనోహర్ గారు మళ్ళీ మనకి లైన్ లో వచ్చారు. మనోహర్ గారు ఇప్పటికే మూవీ నుంచి ఒక క్రిటిక్ మాట్లాడారంటున్నారు. ఏమని మాట్లాడారండి? మీతో ఏం సంప్రదింపులు జరిగాయి? మాకు ఈ ప్రభుత్వ పాఠశాల మీద మంచి గౌరవం ఉంది. అది ఒక కల్పిత గాథను మాత్రమే తీసాము అంతే తప్ప మీ పాఠశాల మీద, పాఠశాల ఉపాధ్యాయుల మీద మాకు ఎటువంటి చెడు భావం లేదని చెప్పడం జరిగింది. అయితే నేనేమంటానంటే కల్పిత పాత్రల్ని, కల్పిత గాథను తీసేటప్పుడు డైరెక్ట్ గా మా పాఠశాల ప్రభుత్వ పాఠశాలను చూపించేయడం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల విద్యార్థుల యూనిఫామ్ వేయటం, ఇది నేను ఖండిస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 మంది ప్రభుత్వ విద్యార్థుల, లక్షలాది మంది ప్రభుత్వ విద్యార్థులు గుర్తింపు యూనిఫామ్, ఆ యూనిఫామ్ ని ఒక కాస్ట్యూమ్ లా చూశారు వాళ్ళు. ఇది మేము ఖండిస్తా ఉన్నాం. ఇదే యూనిఫామ్ తో పిల్లల్ని మరి చూపించడం అనేది మాకు సమంజసంగా లేదు అని చెప్తాను. అదేవిధంగా వాళ్ళు మనతో మాట్లాడింది ఏమంటే కుటుంబానికి స్కూల్కి మధ్య, స్కూల్లో ఏం జరిగినా, దారిలో ఏం జరిగినా తండ్రికి చెప్పాలనే కాన్సెప్ట్ మేము బాగా తీసుకొచ్చాం, మీరు అది గమనించారా లేదని మమ్మల్ని అడిగారు. అదే సందర్భంలో నేను కూడా చెప్తా ఉన్నాను, టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ మీరు ఏ విధంగా చూపించారు, ఇది సమంజసం లేదు కదా అని చెప్పి ఖండించడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటలు స్పెషల్ క్లాసులు నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో 4 గంటల నుంచి 5 గంటల వరకు స్పెషల్ క్లాసులు పెడతా ఉన్నాం మేమంతాను. కానీ ప్లస్ స్పెషల్ క్లాసులు ఏ విధంగా చూపించారు వాళ్ళు? ఒక్క పిల్ల పాప తండ్రికైనా ఈ అనుమాన బీజం ఏర్పడితే అది సమంజసం కాదు కదా. మరి మా వాదన ఏంటంటే చెప్పండి, ఏదైతే ప్రభుత్వ పాఠశాలను చూపించారో ఆ డిలీట్ చేయాలి, ఆ క్లిప్స్ వరకు ఆ సీన్స్ డిలీట్ చేయాలి. ఓకే. అదే సందర్భంగా ప్రభుత్వ పాఠశాల మీద మాకు గౌరవం ఉందని చెప్పడం కదా, గౌరవాన్ని చేతల్లో చూపించాలని చెప్తా ఉన్నాం. సినిమా హిట్, సినిమా బాగా ఆడిందా లేదు మాకు సంబంధం లేదు. ఉపాధ్యాయ సంఘాలుగా ప్రభుత్వ పాఠశాల గౌరవాన్ని మరింతగా పెంచడానికి మేము కృషి చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు చాలా అభివృద్ధి పదంలో ఉన్నాయి. ప్రతి పాఠశాల చాలా చక్కగా ఉంది. ఎప్పటికప్పుడు డిఎస్సీలు పెడతా ఉన్నారు. పిల్లలకి యూనిఫామ్లు కానివ్వండి, టెక్స్ట్ బుక్లు కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి అన్ని అందిస్తా ఉన్నారు. మంచి అసలు రిపోర్ట్ లో కూడా ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కనపడతా ఉంది. ఇలాంటి సందర్భాల్లో పాఠశాలను డిగ్రేడ్ చేస్తున్నారు కరెక్ట్ కాదనేది నేను చెప్తా ఉన్నాం. ఇదే సినిమాలో ఒక ఎమ్మెల్యే గురించి కూడా చూపించారు. ఎమ్మెల్యే బ్యాక్ డ్రాప్ లో ఏ పార్టీ అని కానీ, ఏ ఎమ్మెల్యే అని కానీ ఎక్కడ వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఏదైనా ఒక పార్టీ ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ప్రాంత ఎమ్మెల్యే అని చెప్తే పాడికి ఆ సినిమా ఏమైపోయిందో మనకు అర్థమవుతా ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాలను డైరెక్ట్ గా ప్రభుత్వ పాఠశాలను బ్యాక్ డ్రాప్ లో చూపించేయడం, ఇది మేము ఖండిస్తా ఉన్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాల మీద చెడు భావం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతికూల పాత్రలను తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పే సందర్భంగా నేను సినిమా టీమ్ కి అంటే మనోహర్ గారు మీ ఫైనల్ డిమాండ్ ఇక మీదట ఏదైనా సినిమాలో ఇట్లా నిజమైన స్కూల్ పేరు కానీ లేదంటే యూనిఫామ్స్ కానీ పెట్టొద్దనే మీ డిమాండా, లేదంటే ఈ మూవీలో ఆ క్లిప్స్ తీసేస్తే లేదంటే ఆ సన్నివేశాన్ని తీసేస్తే ఈ నిరసన డ్రాప్ అవుతుంది అంటారు? మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఫైనల్ డిమాండ్ ఏంటి మీది?